కూటమి రెండేళ్ల పాలనపై ప్రోగ్రెస్ రిపోర్ట్. ఇకపై ప్రతి ఏడాది రిపోర్టు విడుదలకి సీఎం నిర్ణయం. రేపు విద్యుత్ రంగంపై నివేదిక విడుదల. రైతులపై చంద్రబాబు ప్రేమ బూటకం. ఒక పంటకి కూడా గిట్టుబాటు ధర ఇవ్వలేదు. ఆక్వా ఫీడ్ ధరలు పెంచారన్న జగన్. కాపు కార్పొరేషన్ కి 9 రూపాయల వేల కోట్లు ఇవ్వాలి. సాయి కృష్ణ ఘటనపై సీబీఐ విచారణ జరపాలి. దాడుల్ని సహించబోను అన్న కాపు నేతలు. పవన్ కళ్యాణ్ పై మండిపడిన కాపు నేతలు. పవర్ లో ఉన్నవాళ్లు జాగ్రత్తగా మాట్లాడాలన్న బొత్స. పవన్ కే కులపిచ్చి ఉందన్న పేర్ని. వైసీపీ కాపు నేతల సమావేశం డ్రామా. కులాల మధ్య చిచ్చు పెట్టడానికే సమావేశం. కాపులకి న్యాయం చేస్తున్నామన్న దుర్గేష్. రాష్ట్రంలో ల్యాండ్ మాఫియా నడుస్తోంది. 1 కోటి ఎకరాల భూములు దోచుకుంటున్నారు. హైదరాబాద్ ని విధ్వంసం చేస్తున్నారన్న కేటీఆర్. హెల్త్ పాలసీపై మంత్రుల సమీక్ష. పారిశ్రామికవేత్తల నుంచి అభిప్రాయ సేకరణ. పరిశ్రమల తరలింపుకి టైం కోరిన ఇండస్ట్రియల్స్. 6 గ్యారంటీల అమలులో ప్రభుత్వం విఫలం. రేవంత్ కి లేఖ రాసిన రామచంద్రరావు. అభివృద్ధిపై చర్చకి సిద్ధమన్న మహేష్ గౌడ్. వీబీజీ రామ్జీపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ. గాంధీ పేరు తొలగించడాన్ని వ్యతిరేకించిన కమిటీ చట్టంలోని అంశాలు పరిశీలించాక నివేదిక. గ్రావెల్ తవ్వకాల్ని అడ్డుకున్న జోగి రమేష్. ఆగిపోయిన టిప్పర్లు, లారీలు. కలెక్టర్ కి మాజీ మంత్రి ఫిర్యాదు. బొల్లాకి వైసీపీ నేతల పరామర్శ. అక్రమంగా కేసులు పెట్టారని ఆరోపణ. అండగా ఉంటామన్న విడుదల రజని. సాయి కృష్ణ కేసులో కొనసాగుతున్న దర్యాప్తు. విజయవాడ కృష్ణలంక పీఎస్కి సిట్ బృందం. కేసు వివరాల్ని తెలుసుకున్న బాపట్ల జిల్లా అడిషనల్ ఎస్పీ. ముస్సోరిలో శ్రీచరణ్ పై హత్య కేసు. గాయత్రి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు. ఉత్తరాఖండ్ డీజీపీని కలిసిన సుధాకర్. శ్రీకాళహస్తి ఆలయంలో చోరీకి యత్నం. హుండీలో దొంగతనం చేస్తూ ఉండగా పట్టుకున్న అధికారులు. ఆలయ సెక్యూరిటీకి అప్పగింత. శేషాచలంలో 1480 కాలం నాటి శాసనాలు. రాతి శిలలపై 3 భాషల్లో గుర్తింపు. ఏఎస్ఐ సర్వేలో బయటపడిన శాసనాలు. కొమరం భీం జిల్లాలో వర్షం కోసం పూజలు. కప్పతల్లిని ఊరేగించిన గ్రామస్తులు. చెరువులు నిండాలని, పంటలు పండాలని పూజలు. అయోధ్య విరాళాల్లో కోట్లాది రూపాయలు చోరీ. అరవింద్ కేజ్రీవాల్ ఆరోపణలు. ఎఫ్ఐఆర్ కూడా ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్న.